కన్న కూతురని కూడా చూడకుండా తనకు ఉరి శిక్ష చేయాలని అన్నారు. गलत कराए जी, वो अपना जीने का हक खो चुकी है. फांसी होनी चाहिए. ముస్కాన్ కోసం వాళ్ళ ఫ్యామిలీనే కాదనుకుని వచ్చేసినాడు. అలాంటోడికి ఇట్లా చేసినందుకు Sahil, who was addicted to drugs, performed black magic on Saurabh's dismembered body as well. మీరట్ ఒక ప్రశాంతమైన నగరం, కానీ ఒక మర్డర్ కేస్. ఈ కేసు గురించి తెలుసుకున్నాక గుండెల్లో ఎవరికైనా దడ పుట్టాల్సిందే. ముస్కాన్ రస్తోగి వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి తను చాలా స్ట్రిక్ట్ రూల్స్ తో పెరిగిన అమ్మాయి. అందుకేనేమో ఆమె ఎప్పుడు రూల్స్ ఫాలో అయ్యేది కాదు, రూల్స్ బ్రేక్ చేసేది. ఆమె లైఫ్ లో ఎప్పుడు థ్రిల్ కోసం చూస్తుంటారు. ఈ కథలో ఈమెకి సెట్ అయ్యే క్యారెక్టర్ ఇంకోటి ఉంది, సాహిల్ శుక్లా. వీడి లైఫ్ లో అన్ని అడ్వెంచర్సే. ఏ పనైనా సరే ఛాలెంజింగ్ గానే చేస్తాడు. ఎంత ఛాలెంజింగ్ గా అంటే తనకి తెలియకుండానే అడ్వెంచర్స్ కి అడిక్ట్ అయిపోయాడు. ఇట్లాంటి డిస్టర్బింగ్ క్యారెక్టర్స్ మధ్యలో ఒక డిసిప్లైన్ నేవీ ఆఫీసర్ సౌరవ్ రాజ్పుత్. లాయల్టీ, ఎథిక్స్, డిసిప్లిన్ ఇవన్నీ తన బ్లడ్ లోనే ఉన్నాయి. ఈ డిసిప్లైన్డ్ ఆఫీసర్ ఫేట్ ని ఆ ఇద్దరు అన్డిసిప్లైన్డ్ పర్సన్స్ ఎట్లా నాశనం చేసిరో తెలిసినాక నాకైతే చాలా బాధ అనిపించింది. వీళ్ళ ముగ్గురి కనెక్షన్స్ 2016 ముస్కాన్ ఇంకా సౌరభ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్లికి చాలా మంది అపోజ్ చేసినా సౌరభ్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీని ఇంకా ఎన్నో కోట్లు విలువ చేసే తన ప్రాపర్టీని వదిలేసుకొని ముస్కాన్ కోసం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసిండు. కొన్ని రోజులకి అన్ని సెట్ అయ్యి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక పాప కూడా ఉంది. అప్పుడు అందరికీ వీళ్ళు ఒక పర్ఫెక్ట్ పేర్ లాగా అనిపించారు. కానీ ఈ అందమైన జీవితంలో ముస్కాన్కి కావాల్సిన థ్రిల్ లేదు. లైఫ్ని చాలా బోరింగ్గా ఫీల్ అయ్యి అప్పుడే అస్సలు కథ మొదలైంది. సౌరభ్ ఒక నేవీ ఆఫీసర్ కాబట్టి ఫ్రీక్వెంట్గా ఫారిన్ కంట్రీస్లో ఉండేవాడు. అలాంటి టైంలో అది 2019 ముస్కాన్ తన స్కూల్ ఫ్రెండ్ అయిన సాహిల్తో సోషల్ మీడియాలో రీకనెక్ట్ అయ్యింది. వాళ్ళ ఇద్దరు మెంటాలిటీ ఒకటే అయినందుకో ఏమో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కాస్త అఫేర్గా మారింది. ఈ అఫేర్ ఒక నార్మల్ లవ్ స్టోరీ కాదు. డ్రగ్స్, ఆల్కహాల్ లాంటివి ఇన్వాల్వ్ అయ్యి చాలా డేంజరస్ జర్నీ అయింది. ముస్కాన్కి ఇవన్నీ చాలా థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ని ఇచ్చాయి. ఈ లైఫ్ ముస్కాన్కి చాలా నచ్చింది. అట్లనే వాళ్ళు కొన్ని ఇయర్స్ గడిపిన తర్వాత సౌరభ్ యాజ్ యూజువల్గా లండన్కి వెళ్ళాడు ఫర్ సమ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్. ముస్కాన్ కూడా యాజ్ యూజువల్గా సాహిల్తో సీక్రెట్ మీటింగ్స్ నడిపిస్తూనే ఉంది. ఇట్లా సౌరభ్ అక్కడ లేకపోవడం ముస్కాన్కి ఫ్రీడమ్ లాగా అనిపించింది. అందుకే సౌరభ్ ఎప్పటికీ లేకుండా చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ చేసింది ముస్కాన్. కొన్ని రోజుల తర్వాత మార్చ్ 4th 2025 సౌరభ్ వాళ్ళ డాటర్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి సర్ప్రైజింగ్గా ఇంటికి వచ్చేసాడు. అదే టైంలో ముస్కాన్ అండ్ సాహిల్ ఇద్దరు కలిసి గీసిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. అప్పుడే వాళ్ళ డాటర్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకుని హాలిడేస్ కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసింది. అప్పుడు ఇంట్లో సౌరభ్ ఇంకా ముస్కాన్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. రాత్రి డిన్నర్లో ఫుడ్తో పాటు స్లీపింగ్ పిల్స్ మిక్స్ చేసి ఇచ్చింది ముస్కాన్. అది తినేసిన సౌరభ్ అన్కాన్షియస్ అయిపోయి పడుకున్నాడు. అప్పుడు వెంటనే సాహిల్కి కాల్ చేసి పిలిచింది ముస్కాన్. సాహిల్ వాళ్ళు రెడీ చేసుకున్న వెపన్స్ తీసుకొని ముస్కాన్ ఇంటికి వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా ఆ నైఫ్ తీసుకొని సౌరభ్ని పొడి చేశాడు సాహిల్. సౌరభ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని ఏం చేయాలన్నది కూడా వాళ్ళ ప్లాన్లో పార్ట్. తల, చేతులు, కాళ్ళు సపరేట్ 15 పీసెస్గా కట్ చేసి ఒక డ్రమ్ నిండా సిమెంట్తో పాటు ఆ పీసెస్ని కూడా పెట్టేశారు. ఏమాత్రం డౌట్ రాకుండా బ్లీచింగ్ పౌడర్తో ఇల్లంతా క్లీన్ చేసేశారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఊహించింది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా చాలా నర్వస్గా టెన్షన్స్తో ఉంటారు. కానీ వీళ్ళు చేసిన విషయం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. ఇంత పెద్ద క్రైమ్ చేసిన వీళ్ళు ఆ బాడీని పెట్టిన ఆ డ్రమ్ని వాళ్ళ ఇంట్లో అట్లనే వదిలేసి హిమాచల్ ప్రదేశ్కి వెకేషన్ కోసం పోయారు. వెళ్ళి అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్, పార్టీస్, ఇంకా వాళ్ళు ఎప్పుడు చేసి ఈ డ్రగ్స్, ఆల్కహాల్ అన్నీ ఎంజాయ్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయే టైంకి మళ్ళీ మీరట్కి రిటర్న్ అయిపోయారు. వచ్చిన తర్వాత ఆ డ్రమ్ని వేరే ఏదైనా ప్లేస్లో పూర్తి చేయాలని వీళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. ఆ పూడ్చే ప్రాసెస్లో ఆ డ్రమ్ని ఆ ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి ఒక ఆటో ట్రాలీ బుక్ చేసుకున్నారు. ఆ ఆటో ట్రాలీతో పాటు వచ్చిన లేబర్
ఆ డ్రమ్ని అసలు లేపలేకపోయారు, అంత వెయిట్ ఉంది. ఎందుకంటే డ్రమ్ నిండా కాంక్రీటే ఉంది దాంట్లో. అంత వెయిట్ ఉండేసరికి వాళ్ళకి డౌట్ వచ్చి ముస్కాన్ని అడిగారు, ఇదేంటి ఇంత వెయిట్ ఉందని చెప్పేసి. దానికి ముస్కాన్ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. సరే అట్లనే వాళ్ళు ఆ డ్రమ్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ డ్రమ్ మూత ఊడిపోయి కింద పడిపోయింది. అప్పుడు ఆ డ్రమ్లో నుంచి వచ్చిన బ్యాడ్ స్మెల్కి వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు స్పాట్కి చేరుకునే లోపే ముస్కాన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి నిజం చెప్పేసింది. పోలీసులు కూడా ముస్కాన్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేసారు అండ్ ముస్కాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ముస్కాన్ పేరెంట్స్ తనకి అస్సలు సపోర్ట్ చేయకపోగా కన్న కూతురని కూడా చూడకుండా తనకు ఉరి శిక్ష చేయాలని అన్నారు. ఎందుకంటే తను చేసిన పాపం ఎట్లాంటిదో వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. गलत कराए जी, वो अपना जीने का हक खो चुकी है. मेरी तरफ से फीलिंग मर गई है, उसके लिए उसे फांसी होनी चाहिए. मेरा बेटा जीना है उसने, मेरा बेटा. जस्टिस मिलना चाहिए, बेटी को फांसी होनी चाहिए. फांसी होनी चाहिए వాళ్ళ అల్లుడు ఎలాంటోడో, వాళ్ళని ఎంత బాగా చూసుకునేవాడో వాళ్ళకి తెలుసు. ముస్కాన్ కోసం వాళ్ళ ఫ్యామిలీనే కాదనుకొని వచ్చేస్తున్నాడు. అలాంటోడికి ఇట్లా చేసినందుకు ఆమెకి బతికే రైట్ లేదని వాళ్ళు ఫీల్ అవ్వడంలో అసలు తప్పే లేదు. ఎస్, ముస్కాన్తో పాటు సాహిల్ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఇద్దరిని ఇంటరాగేట్ చేస్తే ఉన్న నిజాలన్నీ చెప్పేశారు. ఈ కేసు ఇంతటితో అయిపోలేదు. ఇంకా కొన్ని ఆన్సర్ దొరకని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక ఇన్నోసెంట్ 6 సంవత్సరాల చిన్న పాప లైఫ్ లాంగ్ వాళ్ళ నాన్నని మిస్ అవుతూనే ఉండాలి. ఆ పాపకి ఏం చేసినా తక్కువే. కానీ లా నుంచి తనకి ఎలాంటి జస్టిస్ జరగాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.